శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం కృష్ణేశ్వరాఖ్యాం శరణం ప్రపజ్యే. ఒకప్పుడు దేవగిరియను ఊరియందు ధర్మతత్పరుడైన సుధర్ముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరికి సంతానము కలగలేదు. ఒకనాడు వారి ఇంటికి ఒక యతి వచ్చాడు. ఆ యతీంద్రుడికి అతిథి సత్కారము చేసి భిక్ష స్వీకరించుటకు ఉచితాసనముపై కూర్చుండబెట్టారు. ఆ యతి భిక్ష స్వీకరింపవచ్చు ప్రసంగవశమున వారికి సంతానము లేదని తెలుసుకొని, సంతానహీనుడ ఇంట భిక్ష స్వీకరించరాదు అనే నియమం నాకున్నది, క్షమించమంటూ లేచి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు మిక్కిలి చింతించారు. అప్పుడు సుదేహ, నాథ, మన వంశము అంతరించకుండా మీరు నా చెల్లెలు కృష్ణను వివాహమాడండి అని బలవంత పెట్టి భర్తను ఒప్పించి వారి వివాహం జరిపించింది. కృష్ణ మహాపతివ్రత. భర్తనే ప్రత్యక్ష దైవముగా సేవించే ఆమె మనస్సున శివుని క్షణక్షణము స్మరించుతుండేది. ఆమె గర్భవతి అయి ఒక పండంటి బాలుని ప్రసవించింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధి చెంది ముద్దులు మూట కట్టినట్టుండేవాడు. ఆ పిల్లవాడిని గాంచిన కొలది తనకి సంతానము కలగలేదే అన్న బాధ సుదేహకు అధికమై అది ఆ బాలునిపై ద్వేషంగా మారింది. ఒకనాటి రాత్రి అందరూ ఆదమరిచి నిద్రించుతుండగా సుదేహ ఆ బాలుని లేవదీసి భుజాన వేసుకుని వెళ్ళి ఆ బిడ్డని ఖండాలుగా ఖండించి ఆ ఖండములను ఊరి బయట చెరువులో పారేసి ఏమీ ఎరగనట్లు ఇంటికి వచ్చి నిద్రపోయింది. ఆ మర్నాడు యథాప్రకారం గ్రుష్మ నీటికై చెరువుకు వెళ్ళి చెరువులో దిగి బిందె ముంచి నీళ్లు తీసుకుని వస్తుంటే, అమ్మా అమ్మా అంటూ ఆ బాలుడు ఆమె కాళ్ళు పట్టుకొని చెరువులోంచి బయటికి వచ్చాడు. ఆమె కుమారుని ఎత్తి ముద్దాడి, ఇంట్లో ఉండవలసిన కుమారుడు ఈ తటాకమునందు ఎట్లు తేలాడు అని సంశయించింది. ఆ బాలుడు ఆమెతో, అమ్మా, నాకు కల వచ్చింది. ఆ కలలో నేను మరణించి మరలా బ్రతికినట్లు కనిపించిందని చెప్పాడు. ఆమె విస్తుబోవుచుండా శివుడు ప్రత్యక్షమయ్యాడు. సాధ్వి, నీ కుమారుడు చెప్పినదంతయు యథార్థమే. సుదేహ ద్వేషము చేత నీ కుమారుని చంపి ఈ తటాకమునందు పారవేసినది. నీవు మహాసాధ్వివి, నా భక్తురాలివైనందున నేను నీ కుమారునికి పునర్జన్మనిచ్చాను అని పలికి, శిహత్యకు పాల్పడిన నీ సోదరి సుదేహను శిక్షించి తీరదనని పలికాడు శివుడు. కృష్ణ పరమేశ్వరుడి పాదములపై పడి, ప్రభు, రక్షకుడివైన నీవు శిక్షించుట తగదు. దుర్గుణముల ప్రేరణ చేతనే బుద్ధి పాడై ఇట్టి అకృత్యములు జరుగుతుండును. మా అక్కగారిని క్షమించి ఆమెకు సద్బుద్ధిని సౌశీల్యమును ప్రసాదించమని ప్రార్థించింది. శివుడు కృష్ణ సద్బుద్ధికి సంతసించి, కృష్ణ, నీ సత్ప్రవర్తనకు సంతసించి నీకు వరమిస్తున్నాను. నేను ఇచ్చటనే జ్యోతిర్లింగ రూపుడనై అవతరించి నీ పేరున కృష్ణేశ్వరుడుగా నన్ను వ్యవహరించదరని పలికి జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిచాడు.
ఈ గృష్ణేశ్వరలింగమును ఆరాధించు వారికి పుత్రశోకము కలగదు. యువం భూయాత్. దారిద్ర్యదహన శివస్తోత్రం. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయమండితాయ ఆనందభూమి వరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనం త్రిసంయమ్య పఠే నిత్యం సుసర్గ మోప్నుయాత్. ఇది శ్రీ వశిష్ఠ విరచిత దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.